మధ్య రైస్ మిల్ ఏడలేవు, నల్గొండకి ఈ రోడ్డు మీద రైస్ మిల్ ఎక్కడ లేవు. నిన్ననే వేరే ఎండీతో మాట్లాడినా 20 టన్నులు కాదు 50 టన్నుల మెట్రిక్ టన్నులకైనా ఇస్తాను, శాంక్షన్ చేస్తాను. మళ్ళీ మేము ఆలోచించినాం, అందరికీ తెల్ల కార్డు ఇవ్వాలి, అందరికీ కోమటి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏ బియ్యంతో అలంకరించడం, మా అక్క జిల్లలు పేదోళ్ళు కూలీనాలు చేసుకుంటాం కూడా 3,15,00,000 రూపాయలతో ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఓకే మార్పులు దీనిలో అంటే వీళ్ళు సర్పంచ్ మామూలు టైల్స్ ఉన్నాయి. ఏదైనా కోఆర్డినేట్ నాయకత్వం అయిపోవాలి స్కూల్ ఇది బయట మన స్టేట్ పంపించి శ్రీశైలంతో 2 పంటల నీళ్ళు వచ్చే విధంగా అది నేను కలలు కన్నా ప్రాజెక్ట్, అది శ్రీశైలం సొరంగ మార్గం రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఇప్పుడే నివాళులు అర్పించిన ఇళ్ళను కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నా గురించి కూడా చెప్తున్నాం. రైతు సంబంధించి రైతు భరోసా 6,000 రాదన్నారు. నాకు ఇబ్బంది ఉన్నా సరే మననే అందరికి కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, అదొక 21,000 కోట్లు. అందుకనే మీ అందరికి చెప్తున్నాం, రైతు భరోసా రాదన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు, మరి ఏం సమాధానం చెప్తారు? ఒకసారి మీరు అర్థం చేసుకోరు. అసలు సొరంగం పూర్తి చేయకుండా వదిలిపెట్టినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఆయన పూర్తి చేసుకొని కూర్చుంటాను. ఆయన ఒక్కసారి కూడా ఇరిగేషన్ మినిస్టర్ రాలే, కేసీఆర్ రాలే. ఆయన చేసిన పాపంతో ఇవాళ సొరంగం వదిలిపెట్టినందుకు ఇవాళ మేము అనుభవిస్తున్నాం. మా కాన్స్టిట్యున్సీలో ఇవాళ సొరంగం పూర్తయితే కరువు, ఈ కరువులో కూడా మాకు పంటలు వేసుకునే వాళ్ళం. దీనికి అందుకనే నల్గొండ జిల్లా ప్రజలు శిక్షించి 11 స్థానాలు 50,000 పైన మెజార్టీతో, 2 ఎంపీ స్థానాలు లక్షల మెజార్టీతో గెలిపించారు. ఇవాళ వాళ్ళు ఒక్క పైన చేసిన నల్గొండ వాళ్ళకు 1 సీటు 2,000తో గెలిచినారు. అదే శిక్ష విధించారు. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఉండనే ఉండదు, తెలంగాణలో ఉండదు ఆ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఒకటే చెప్తాను, ఎందుకంటే 11 సీట్లు మేము 50,000 పైన మెజార్టీ గెలిచినప్పుడు మా దగ్గర ప్రతి సీటు 50,000 పైన మెజార్టీ. ఒక సూర్యాపేట ఒక టీఆర్ఎస్ గెలిస్తే 2,000 మెజార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనేది ఇక మిగలదు జిల్లాలో. సూర్యాపేట కూడా మేమే గెలుస్తాం. సీట్లు పెరిగి ఇంకో 6 సీట్లు వచ్చినాయి అనుకో, 18 సీట్లు అయినా 18 మేమే గెలుస్తాం.